నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు ఎక్కడ మిస్ కాకుండా అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు, ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఈరోజు నా టాపిక్ బర్నింగ్ ఇష్యూ. ఎస్, ఈరోజు రచ్చ రగిలింది తిరుపతిలో. తిరుమల గోశాలకు సంబంధించి, అదేవిధంగా అక్కడ గోవుల మరణాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా వాదోపవాదాలు, పోట్లాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, కౌంటర్లు, ఎన్కౌంటర్లు మనం చూసాం కదా. వాటన్నిటినీ మించిపోయేలాగా, వాటన్నిటినీ తలదనేలాగా ఈరోజు అతిపెద్ద హై డ్రామా అయితే తిరుపతిలో చోటు చేసుకుంది. ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చి ఆగిపోయింది, ఈ హై డ్రామాలో ఎవరిది పై చేయి అయింది, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం, కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం, ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, కొంతమంది మనోభావాలు దెబ్బతీయాలనేటటువంటి ఒక హిడెన్ ఎజెండాతోటి, కుట్ర కోణంతో సాగుతున్నటువంటి ఈ అంశాలన్నిటికీ ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సింది. దానికోసమే కొన్ని అంశాలను అయితే నేను తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈరోజు పెద్ద ఎత్తున హైడ్రామా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ హైడ్రామాలో ముఖ్య పాత్ర ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ ఏం జరిగిందనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న విమర్శలకి పెద్ద ఎత్తున ఎక్కుపెట్టినటువంటి విమర్శలన్నింటినీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఒక రకంగా అయితే ఛాలెంజ్ విసిరింది. ఏమైనా ఛాలెంజ్ విసిరింది? కౌంట్ డౌన్ ప్రారంభం. వైఎస్ జగన్కి, భూమన కరుణాకర్ రెడ్డికి ఇదే మా ఛాలెంజ్. ఏప్రిల్ 17వ తేదీన తిరుమలకు రండి, గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో మీ కళ్ళారా చూడండి, లైవ్ ఎట్ 10 AM అని చెప్పేసి నిన్న ఒక సవాల్ అయితే విసరటం జరిగింది. ఎందుకు విసిరింది? పెద్ద ఎత్తున గోవులు చనిపోతున్నాయని, దాచిపెడుతున్నారని, అజ్జేస్తున్నారని, ఇజ్జేస్తున్నారని పెద్ద ఎత్తున అభాండాలు వేస్తున్న నేపథ్యంలో దాన్ని కౌంటర్ చేసేటటువంటి ప్రక్రియను ప్రారంభిస్తూనే, ఇదిగో గతంలో విజిలెన్స్ నివేదిక ఇది, గతంలో జరిగింది ఇది, గతంలో ఈ నావులు చనిపోయాయి, ఇప్పుడు ఇంత బాగా ఉంది, ఇప్పుడు ఈ రకంగా అక్కడ హైజీన్ మెయింటైన్ చేస్తున్నాం, దాణా ఈ విధంగా పెడుతున్నాం, నీళ్ళు ఈ విధంగా పెడుతున్నాం, ఈ రకంగా టేక్ కేర్ చేస్తున్నాం, దాంతోపాటుగా డాక్టర్లను పెడుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటూ పెద్ద ఎత్తున గోశాలలో ఏముంది, ఏం జరుగుతోంది అనేది కూడా వీడియోల రూపంలో చూపించే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ చేసింది. అయినా సరే ఆ రచ్చ ఆక్కపోయేసరికి మొత్తానికి ఒక సవాల్ అయితే విసరటం జరిగింది. కౌంట్ డౌన్, రండి జగన్, అదేవిధంగా భూమన రండి, మీరు తేల్చుకుందాం అని చెప్పేసి అయితే కౌంట్ డౌన్ విసిరింది. దానికి సవాలుకి స్పందిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు, కూటమి నేతలు కూడా పెద్ద ఎత్తున ఉదయాన్నే వచ్చేసారు. ఒక పక్క టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి, పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, వీళ్ళంతా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కూటమి నేతలు మొత్తం పెద్ద ఎత్తున తరలి వచ్చేసారు. తరలి వచ్చిందే కాక వాళ్ళు పోస్ట్ కూడా పెట్టారు వాళ్ళ అఫీషియల్ పేజ్లో. హే, ఇట్స్ వే పాస్ట్ 10 AM అండ్ అవర్ లీడర్స్ ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పేసి ఒక పెద్ద పోస్ట్ కూడా పెట్టేశారు. 10 గంటలు అయిపోయింది, మీకోసం మేము ఎదురు చూస్తున్నాం, మీరు వస్తారేమో అనుకుంటున్నాం, ఇంతవరకు రాలేదు, ఏం చేస్తున్నారు, రండి కళ్ళారా చూద్దురుకని చెప్పేసి రమ్మని చెప్పాం కదా. ఎక్కడ భూమన కరుణాకర్ రెడ్డి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ వైసీపీ నేతలు అని చెప్పేసి వీళ్ళు ఒక గిచ్చే ప్రయత్నం కూడా చేశారు. దానికి వాళ్ళు ఊరుకుంటారా? అప్పుడు తీరిగ్గా తాపీగా బయలుదేరారు. ఇది ఇది ఈ వీడియోలో భూమన కరుణాకర్ రెడ్డి కింద పడుకుని ఉన్నాడు. ఆయన తల దగ్గర రోజా కూర్చుని ఉంది. ఆ పక్కనే తిరుపతి పార్లమెంటు సభ్యుడైనటువంటి గురుమూర్తి ఉన్నాడు. పక్కన అభినయ్ రెడ్డి వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు.
ఇది ఎక్కడ జరిగిందంటే గోశాల దగ్గర కాదు. గోశాల దగ్గరికి వీళ్ళేం వెళ్ళలేదు, అక్కడేం వీళ్ళని ఆపలేదు. భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి ముందే ఇంట్లోంచి బయటికి రాగానే నలుగురు పోలీసులను చూడగానే వెంటనే టక్కన పడుకుండిపోయారు. పడుకుండిపోయి మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని అది చేస్తున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ పెట్టుకున్నారు. ఏదో వాళ్ళ నిజంగానే ఒక 100 మంది పోలీసులు 1000 మంది పోలీసులు వచ్చినట్టుగా ఆపుతున్నట్టుగా బిల్డప్. పైగా ఇందులో ట్విస్ట్ ఏంటంటే చాలా క్లియర్గా చెప్పారు, మమ్మల్ని ఒక 500 మందినో 1000 మందినో అది ఒక 1000 మందిని 2000 మందిని అలౌ చేయాల్సిందే, లేదా కనీసం 500 మందిని ఉన్నా సరే అలౌ చేయాల్సిందే, మేము 4-5 రాము అని చెప్పేసి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులు ఏమంటారు, అయ్యా మీరు రండి, మీ నాయకులు కొంతమందిని సెలెక్ట్ చేయండి, వాళ్ళతో పాటు వాళ్ళ సెక్రటరీని పిఎల్ ఎవరన్నా ఉంటే సెలెక్ట్ చేయండి, సరే ఇంకా కావాలనుకుంటే మీ సెక్యూరిటీ గన్మెన్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా సెలెక్ట్ చేయండి, ఇంతవరకు వెళ్ళండి. మీ కీలకమైన నాయకులు ఎవరో 4-5 రండి, వాళ్ళతో పాటు వాళ్ళ సెక్యూరిటీ రండి, అవసరమైతే వాళ్ళ పిఏలు పిఎస్లు సహాయకులు ఎవరైనా ఉంటారు వాళ్ళ వరకు తీసుకెళ్దాం. అంతే తప్ప 500 మంది పోవాలి, 1000 మంది పోవాలి, 2000 మంది పోవాలి, ఇంతమంది పోవాలంటే ఎట్లా? అక్కడ ఉన్నది పశువులండి. ఆ పశువులు మిమ్మల్ని చూసి పాపం మీరు పశువులు అనుకుని భయపడతాయేమో, బెదిరిపోతాయేమో, చెదిరిపోతాయేమో అని చెప్పేసి అన్నట్టుగా కొంచెం సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆపింది కూడా ఏం లేదు. ఆ వీడియోలు కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ముందు ఆపింది కూడా ఏం లేదు. వీళ్ళు ఇక్కడ పోస్టులు ఎప్పుడైతే పెట్టారో భూమన కరుణాకర్ రెడ్డి 10 అయిపోయింది, ఎక్కడ మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రండి అని చెప్పేసి ఫోటోలు ఎప్పుడైతే పెట్టారో అప్పుడే అబ్బో ఇది తేడా కొడుతుందని చెప్పేసి వెంటనే మంది మార్బలంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. కింద పడుకుండిపోయారు 4 పోలీసులు చూసి. సో ఆ క్రమంలోనే వీళ్ళు డ్రామా స్టార్ట్ చేశారు. వీళ్ళు డ్రామా స్టార్ట్ చేశారని చెప్పేసి అర్థం అవ్వగానే మీడియాలో ఇదంతా వార్తా కథనాలు రాగానే వెంటనే వాళ్ళు కూడా తెలుగుదేశం కానీ కూటమి నేతలు కానీ అక్కడ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టేశారు. ప్రెస్ మీట్ పెట్టి ఆఖరికి బొజ్జల సుధీర్ రెడ్డి అయితే ఏకంగా భూమన కరుణాకర్ రెడ్డికి ఫోన్ కూడా చేశాడు లైవ్లో. ఒకసారి ఆ ఫోన్ కాల్ కూడా మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫోన్లో ఏం మాట్లాడాడు అనేది కూడా చూస్తే క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఎవరు డ్రామా చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు నెక్కచ్చిగా ఉన్నారు, ఎవరు నిటారుగా నిలబడ్డారు అనేది కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఈ ఫోన్ కాల్ వినే ప్రయత్నం చేద్దాం. ఇమీడియట్గా ఎస్కార్ట్ అరేంజ్ చేస్తాము. మీరు 5 మందిగా ఎక్కువ రావద్దు. మేము పంపిస్తాము, నా ఎస్పీతో మాట్లాడతాము, ఇప్పుడు ఎస్పీతో మాట్లాడతాము, మేము పంపిస్తాము. మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు వీఆర్ సెండింగ్ ఎస్కార్ట్ ఇమీడియట్లీ మేము పంపిస్తాము, మీరు రండి. మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి, ఎందుకంటే మేము పొద్దునే నీకు వెయిట్ చేస్తాం. మీరు నాన్న ఎక్కువ కాబట్టి మీరు వెయిట్ చేస్తున్నామన్నా. ఎక్కడ చుట్టుపక్కల పోలీసులు లేరు కదన్నా? మాకు అర్థమైంది, అదే పోలీసు వాళ్ళే చుట్టుపక్కల పెట్టా. అన్నా మీకు ఇప్పుడే ఎస్పీ గారితో మాట పంపిస్తామన్నా. ఎస్పీ గారు అది. సో ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి ఏమంటున్నాడు, మీకోసం మేము ఎదురు చూస్తున్నాం, ఎక్కడున్నారు మీరంటే మమ్మల్ని పోలీసులు ఆపేశారు అది ఇది అంటున్నారు. ఓకే పోలీసులు ఆపేశారన్నారు కదా, 5 రండి, మీరు రండి, మీ నాయకులు మొత్తం ఏదో గుంపుల్లాగా వచ్చి పట్టం కాదు, 5 రండి. ఉన్నారు కదా అక్కడ రోజా ఉంది, కరుణాకర్ రెడ్డి కొడుకు ఎంపీ గురుమూర్తి, ఇక్కడికే 4 అయ్యారు, ఇంకొకళ్ళు ఎవరన్నా తెచ్చుకోండి, మీ నాయకులు 5 రండి, మేమే ఎస్కార్ట్ పంపిస్తాం, వాహనం పంపిస్తాం, ఎస్కార్ట్ పంపిస్తాం, ఎస్పీతో మాట్లాడతాం, ఆ ఎస్కార్ట్ ఎక్కి ప్రశాంతంగా మీరు ఆ బండి ఎక్కి మా దగ్గరికి రండి, గోశాలకు రండి, మీ 5 జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్తాం, లోపల ఏం జరుగుతోంది, పరిస్థితి ఎలా ఉంది, గోవులు ఎలా ఉన్నాయి, వాటి సంరక్షణ ఎలా ఉంది, ఎన్ని బక్క చిక్కిపోయాయి, ఎన్ని చావుకు దగ్గరయ్యాయి, లేదంటే ఎన్ని మంచిగా ఉన్నాయి, మీరు ఆరోపణ చేసినట్టు అసలు తిండి తెప్పలో నీళ్లు కూడా లేకుండా ఎంత కొనారిల్లిపోతున్నాయి, మీ కళ్ళతో మీరు చూడొచ్చు కదా అని చెప్పేసి బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తున్నాడు. అబ్బెబ్బెబ్బే మా చుట్టూ పోలీసులు అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి అవతల నుంచి సమాధానం. మరి పోలీసులు ఉన్నారా అంటే లేరు.
చూడండి, ఎక్కడ మనకు కనపడరు, మొత్తం వాళ్ళే. సో ఇది తెలుగుదేశం పార్టీ వేసినటువంటి అఫీషియల్ పేజ్లో ఒక ట్రోల్ వీడియో లాగా వేశారు కాబట్టి సార్ దాన్ని మనం ఆధారంగా తీసుకున్నాం. ఎక్కడ చూస్తే వాళ్ళంతా కింద పడుకొని ఉన్నారు తప్ప, చుట్టూ మూగున్నారు తప్ప అక్కడ రోజా కూడా కనపట్లే. మరి పోలీసులు అయితే అక్కడ పెద్దగా లేరు, ఉన్నా 4-5. మరి ఎక్కడ అడ్డుకున్నట్టు అంటే ఫేస్బుక్లో వాళ్ళ పోస్ట్ చూడగానే, సోషల్ మీడియాలో వాళ్ళ పోస్ట్ చూడగానే, వాళ్ళ ఫోటోలు చూడగానే, రండి మీరు ఎందుకు రావట్లేదు, మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం, ఇంతమందిని బయట వెయిట్ చేస్తున్నాం, 10 అయిపోయింది టైము, ఒక్కళ్ళు కూడా ఎందుకు బయలుదేరు అనగానే హడావిడి చేస్తూ అప్పటికప్పుడు గుంపును వేసుకొని, గుంపు అయితే రానివ్వరు కదా, వెంటనే ఆపేస్తారు కదా అనేటటువంటి ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నటువంటి అతిపెద్ద డ్రామాగా క్లియర్గా అర్థమైపోతుంది. ఆఖరికి పోలీసులు కూడా ఏం చెప్తున్నారో విందాం మనం. కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు చూసుకోవచ్చు అనే విషయం మనకు తెలియజేయడం జరిగింది. సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు గారు, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకొని చూస్తున్నాం. కావచ్చు వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు గన్మెన్లు కానీ మిగతా వాళ్ళు కానివ్వండి, నాయకులు కొద్దిమంది ఒక 5-6 రావచ్చు, మీ గన్మెన్లు తెచ్చుకోండి, మీరు రండి. ఈ రూలు కేవలం ప్రతిపక్షానికే కాదు, అధికార పార్టీకి కూడా. మేము అధికార పార్టీకి చెప్పాము, ప్రతిపక్షానికి చెప్పాము, కొద్దిమంది రండి, లోపలికి వెళ్ళండి, గోశాలను పరిశీలించండి, ప్రశాంతంగా బయటికి రండి, ఇది మేము చెప్తున్నాము. వాళ్ళు వింటలేదు కాబట్టి పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి వచ్చారు, బందోబస్తు అదంతా చూస్తున్నాం, తప్పనిసరి పరిస్థితుల్లో హౌస్ అరెస్ట్ చేసామన్నట్టుగైతే పోలీసులు మాట్లాడుతున్నారు. మరి 5-4 వస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఎందుకని? నిజంగా మీకు గోశాల లోపలికి వెళ్ళాలి, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని కళ్ళారా చూడాలి, గోవులు బతికున్నాయో చనిపోయాయో చూడాలి, అక్కడ పెడుతున్నటువంటి దాణా కానీ లేదంటే ఇస్తున్న నీళ్లు కానీ సౌకర్యాలు కానీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడాలి, వాటికి ఏ మందులు ఇస్తున్నారో తెలుసుకోవాలి, వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో గమనించాలి, అవసరమైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఎంక్వైరీ చేయాలి. ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు 100 మంది, 500 మంది, 1000 మంది, 1500 మంది, 2000 మంది అవసరమా? చాలు కదా పట్టుమని 5. ఎందుకు చెప్తానంటే ఇదే పని నిన్న సిపిఐ నారాయణ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళారు లోపలికి. నారాయణ ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కాదు కదా. వీళ్ళు చెప్తుంటే మనం ఎందుకు నమ్మాలే అని చెప్పడానికి. వాళ్ళు కరుడు కట్టిన కమ్యూనిస్టులు, జీవితకాలం కమ్యూనిస్టుగా ఉన్నటువంటి వ్యక్తులు, రేపు చనిపోయినా సరే కమ్యూనిస్టుగానే చనిపోయేటటువంటి నిబద్ధత కలిగిన నాయకుడు. మిగతా విషయాల్లో వేరే వాళ్ళకి విభేదాలు ఉండొచ్చు కానివ్వండి, కమ్యూనిజం అంశంలో ఆ అంశాల్లో మనకి విభేదాలు అవసరం లేదు. ఆయన ఏమన్నాడు, ఆయనతో పాటు 4-5 వేసుకుని వెళ్ళాడు ప్రశాంతంగా, గోశాల సిబ్బందితో మాట్లాడాడు, చూశాడు, వచ్చాడు. గోశాల నిర్వహణ సంతృప్తికరంగానే ఉంది, ధార్మిక సంస్థను రాజకీయాలకు వాడుకోవటం తగదు అంటూ నారాయణ నిన్న మాట్లాడారు. మరి నారాయణ శుభ్రంగా లోపలికి వెళ్ళాడు, మొత్తం పరిశీలించాడు, బయటకు వచ్చాడు, ప్రెస్కి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, వివరాలు కూడా తెలిపారు. మరి ఆయనకి లేని అబ్జెక్షన్ మీకెందుకు? ఆయన వెళ్ళాడు కదా, ఆయన చుట్టూ 4 కార్యకర్తలు వెళ్ళారు కదా, మీరు కూడా అట్లాగే పోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? అబ్బెబ్బెబ్బే కుదరదు, నాకు 1000 మంది కావాలి, 2000 మంది కావాలని చెప్పేసి గొడవ. ఎందుకు గొడవ అంటే ఇదిగో ఇన్ని అంశాలు బయటకు వస్తాయని చెప్పేసి విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయి. 2021 జూలై 22న విజిలెన్స్ నివేదిక ప్రకారం టీటీడీకి కోట్లలో నష్టం వాటిల్ల మాట వాస్తవమా కాదా, అది బయటపడుతుందని చెప్పేసి భయం. 2023 ఏప్రిల్ 6న ఆవులకు నాచుపట్టిన నీరు, కుళ్ళిన దానా ఇచ్చినట్టుగా విజిలెన్స్ ధృవీకరించింది. అది ఎక్కడ బయటపడుద్దాం అని చెప్పేసి భయం కావచ్చు. 2024 ఏప్రిల్ 1న కాలంచెల్లిన ఔషధాలు వినియోగించడం బయటపడింది. నాణ్యత లేని దానా, నిర్లక్ష్య నిర్వహణతో అనేక ఆవులు మరణించగా వాటి సంఖ్యను తక్కువగా చూపారు. ఇవన్నీ ఎక్కడ బయటపడతామని భయం. ఇక ఆ తర్వాత 2019-24 మధ్య విజిలెన్స్ తనిఖీల్లో గోశాల అక్రమాలు బట్టబయలైనా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. గుడికో గోమాత కార్యక్రమంలో 196 గోవులను ఆలయాలకు ఇచ్చినా వాటి సంరక్షణను పట్టించుకోలేదు. నిమ్మకూరు, నగరి, ఒంటిమిట్టలో టీటీడీ నిర్లక్ష్యంతో ఆవులు, లేగదోడలు చనిపోయాయి. ఎస్వి గోశాలల అక్రమాలపై విజిలెన్స్ అధికారులను ఫోటోలు తీసుకునివ్వకుండా డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అడ్డుకున్నారు.
ఈ హర్నాథ్ రెడ్డే ఇప్పుడు ఫేక్ ఫోటోలు ఇచ్చేసి ఎక్కడెక్కడో ఫోటోలు ఇచ్చేసి 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం ఫోటోలు కూడా ఎక్కడెక్కడి నుంచో సంపాదించి భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చి ఇదంతా రచ్చ చేశాడు. ఎందుకు రచ్చ చేశాడయ్యా అంటే తొక్కెసలాట సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని మొన్న ఆ మధ్య జరిగింది కదా. సో తిరుపతిలో తొక్కిసలాట సందర్భంగా అక్కడ ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించాడని చెప్పేసి సస్పెండ్ చేసిన వాళ్ళలో ఈ హర్నాథ్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈ హర్నాథ్ రెడ్డి కాబట్టి దాన్ని మనసులో పెట్టుకుని ఇదంతా చేశాడని చెప్పేసి కూడా ఇప్పుడు ఆరోపణ. సరే, మరి వీళ్ళ హయాంలో ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ప్రతి నెల 15 ఆవులు అనారోగ్యం వృద్ధాప్యం వల్ల చనిపోతే 2024లో మొత్తం 179 ఆవులు మరణించాయి. 2025 జనవరి నుంచి మార్చి మధ్య 2700 గోవుల్లో 43 మాత్రమే మృతి చెందాయి. అనారోగ్యం కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు. గోవు అంటే వందల సంవత్సరాలు బతికేటటువంటి ప్రాణి కాదు కాబట్టి వాటి ఆయుష్ ప్రమాణం తక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధాప్యం వల్ల తొందరగా చనిపోతాయి. అయినా సరే 43 ఆవులు మరణించినట్టుగా చెప్పారు. సో గత ప్రభుత్వ హయాంలో ఇదిగో ఈ రకమైనటువంటి దాణ, ఇదంతా విజిలెన్స్ తీసినటువంటి నివేదికల యొక్క సారాంశం, అందుట్లో ఉన్నటువంటి రికార్డులో ఉన్నటువంటి వీడియోలే. ఆ రకమైనటువంటి పాచిపోయినటువంటి దాణా పెట్టి, నీళ్లు పెట్టి, సరిగ్గా నీళ్లు కూడా లేకుండా ఇదిగో ఇలా మురికి నీరు పెట్టి, నిర్వహణ కూడా సరిగ్గా లేకుండా ఆ నాచు పట్టినటువంటి నీళ్లే పాపం తాగాలి గోవులు. ఇదంతా విజిలెన్స్ నివేదికలో ఉంది. ప్రభుత్వానికి ఇచ్చి టీటీడీకి ఇచ్చినటువంటి నివేదికలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ తొక్కిపెట్టారు. ఆ నాచు నీళ్లు, ఆ మురికి నీళ్లు, ఈ మురికి కోపం, వీటిల్లోనే పాపం పశువులు ఉన్నాయి, తాగాయి, మరణించాయి. ఇది ఎక్కడ విజిలెన్స్ నివేదికలో బయటపడుతుందో అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇంత డ్రామా, ఇంత రచ్చ. తిరుమలకు సంబంధించి, తిరుపతికి సంబంధించి అక్రమాలు, ముఖ్యంగా టీడీఆర్ బాండ్ల యొక్క కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలు కూటమి ప్రభుత్వం వెలికితీసే ప్రయత్నంలో ఉంది. అలా వెలికితీస్తే అయ్యో కొడుకో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా లోపలికి పోతారని చెప్పేసి వీళ్ళు గట్టిగా ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా చాలా భూములు 21A జాబితా నుంచి తొలగించి కొట్టేశారు, కబ్జా చేశారని చెప్పేసి కూడా ఆరోపణ ఉన్నాయి. వాటిని కూడా తవ్వి తీస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తోంది. అవి బయటపడితే ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం ఖాయమని చెప్పేసి ముందుగా ఇలాంటి రచ్చలేపితే రేపటి రోజున జైలుకు పోయినా సరే మనం ఆ రోజు అలా చెప్పాం కాబట్టి, నేను విషయాలు బయట పెట్టాం కాబట్టి, వాళ్ళ తప్పును ఎత్తి చూపాం కాబట్టి జైల్లో పెట్టారని చెప్పేసి సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఒక అవకాశం. కాబట్టి ఇదంతా చేస్తున్నారనేది ఇప్పుడు కూటమి నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. సో మొత్తానికి క్లియర్గా ఈరోజు అద్భుతమైనటువంటి డ్రామాను రక్తి కట్టించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఇన్ని విషయాలు చోటు చేసుకున్నాయి, ఇన్ని అంశాలు అయితే బయటపడ్డాయి. మరి ఎవరిది డ్రామానో, ఎవరిది నిజమో, వాస్తవాలేంటో, అబద్ధాలేంటో క్లియర్గా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ అంశం పట్ల మీరేమనుకుంటున్నారు, మీ నిర్ణయం ఏంటి అనేదైతే, మీరెవరిని సపోర్ట్ చేస్తారనేదైతే నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నమస్తే.